మిత్రులారా, ఇవాళ బస్తర్లో జరుగుతున్న మాండకాండను ఆపాలని తక్షణమే అక్కడ సీజ్ ఫైర్ను ప్రకటించాలని మనమందరం కోరుకుంటున్నాం. అక్కడ జరుగుతున్న యుద్ధంలో ఉన్న మావోయిస్ట్ పార్టీ అలాగే బస్తర్ ప్రభుత్వమే కాక అక్కడ లక్షలాది ఆదివాసీ జీవితాలు నిరంతరంగా ఒక భయంలో అంటే రోజు ఎలా గడుస్తుంది అనేటువంటి ఒక భయానక వాతావరణంలో వాళ్ళు జీవిస్తున్నారు. మొన్న జూమ్ మీటింగ్ జరిగితే బేలా భాటియా గారు అక్కడ జరుగుతున్న ఆ భయానక వాతావరణాన్ని ఆమె చెబుతూ ఎప్పుడు బ్రేక్ డౌన్ అవుతుందా, ఎప్పుడు కళ్ళ నీళ్ళు పెట్టుకుంటుందా, ఎందుకంటే అక్కడ ఆమె జీవిస్తున్నారు. మనందరినీ కూడా ఆమె అడిగింది ఏమిటంటే 25 ఏళ్ళుగా అక్కడ ప్రజలు నిరంతరంగా ఒక అనిశ్చిత పరిస్థితిలో ఒక భయానకమైన వాతావరణంలో బ్రతుకుతున్నారు. వాళ్ళ గురించి ఆలోచించండి. పిల్లలు, వృద్ధులు, మహిళలు, అక్కడ జీవితం ఎలా ఉంది, వాళ్ళు ఎలా జీవిస్తున్నారు అనేటువంటి ఇది మాత్రమే మన రెఫరెన్స్ పాయింట్. శాంతి చర్చల గురించి మనం మాట్లాడుతున్నామంటే శాంతి చర్చల్లో ప్రత్యేకంగా ప్రధానంగా అక్కడ ఉండే ఆదివాసీల జీవితాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. శాంతి కావాలి అని అంటే అదేమి మనకి శాంతి అంటే అది ఒక మరణప్రాయమైన శాంతి కాదు. శాంతి అంటే ఒక సజీవమైన శాంతి. మనం అడుగుతున్నది ఏమిటంటే శాంతి చర్చలంటే ఈ లా అండ్ ఆర్డర్ మిషనరీగా శాంతి భద్రత సమస్యగా కాకుండా ఎంతకాలం మిలిటరీ బలగాల్ని, పోలీస్ బలగాల్ని ఉపయోగించడం కాకుండా అక్కడ ఎన్నికైనటువంటి ఒక ప్రభుత్వం ఉంది, ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, ఎమ్మెల్యేలు ఉన్నారు, వీళ్ళంతా ఎన్నుకున్నబడ్డ వాళ్ళు, ఒక రాజకీయ ప్రక్రియ ఉంది. శాంతి కాలంలో ఒక రాజకీయ ప్రక్రియని కేవలము శాంతి భద్రత లేదా లా ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీని ఉపయోగించడమే కాకుండా ఎన్నికైన ప్రతినిధులు ప్రజల దగ్గరికి వెళ్ళడం, ఆదివాసీలు ఏం కావాలి అని అడగడానికి ఇది ఒక అవకాశం. ఇవాళ ప్రజాప్రతినిధులు వెళ్ళాలంటే అక్కడ ఒక యుద్ధ వాతావరణం ఉంది కాబట్టి వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళడానికి వెనక ముందు కావచ్చు. కానీ ఒక శాంతియుత వాతావరణం వస్తే, ఒక రాజకీయ ప్రక్రియ ప్రారంభమవుతే రాజకీయ ప్రతినిధులు ఆదివాసీలు ఏం కావాలంటున్నారు, ఆదివాసీలు దేని కొరకు పోరాటాలు చేస్తున్నారు, లేదా ఎందుకొరకు ఇంతకాలంగా బస్తరు ఈ పోరాటాన్ని నిరంతరంగా కొనసాగిస్తుందనే ప్రశ్న కూడా ఉన్నది. అంటే ఇవాళ కేవలం మావోయిస్ట్ పార్టీ కాదు, 50 ఏళ్ళుగా అక్కడ ఒక పార్టీ పోరాటం చేస్తుండొచ్చు, కానీ ఆదివాసీలు 200 ఏళ్ళుగా పోరాటాలు చేస్తున్నారు. 150 ఏళ్ళ కింద బిర్సా ముండా తిరుగుబాటు జరిగింది. అంటే 150 ఏళ్ళ నుంచి ఈ మధ్య ఆయన 150 ఏళ్ళ ఒక యానివర్సరీ కూడా సెలబ్రేట్ చేశారు బిర్సా ముండా గారు. బిర్సా ముండా ఇవాళ అత్యంతమైన గౌరవమైన ఒక ఆదివాసీ నాయకుడిగా మొత్తం సమాజం గౌరవిస్తున్నది. కనుక అప్పటి నుంచి పోరాటాలు జరుగుతున్నాయి. స్వాతంత్రోద్యమ కాలంలో సమాంతరంగా ఆదివాసీ పోరాటాలు జరిగాయి. ఆదివాసీల ఆత్మగౌరవం, వాళ్ళ అడవి, వాళ్ళ జీవన విధానము, వాళ్ళ విలువలు, వాటి కొరకు వాళ్ళు నిరంతరంగా వాటికి నిలబడ్డారు. వాటి కొరకు మన కొమరం భీమే కావచ్చు, అల్లు సీతారామయ్య, బిర్సా ముండానే కావచ్చు. ప్రభుత్వాలని మనం అడుగుతుందంటే ఇంతకాలంగా ఈ పోరాటాలు ఎందుకు జరుగుతున్నాయి అనేది ఒకటి. ఈ పోరాటాల ఫలితంగా, అంటే స్వాతంత్రోద్యమ కాలంలో సమాంతరంగా జరిగిన పోరాటాల ఫలితంగా ఆదివాసీలు తమకు అంటూ సాధించుకున్న హక్కుల్లో భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ 5, షెడ్యూల్ 6, షెడ్యూల్ 5లో భారత రాజ్యం ఇవాళ ప్రియాంబుల్ను మనందరం చదివాం.
ఆ భారత రాజ్యాంగంలో మన ఆదివాసులకు చేసినటువంటి వాగ్దానం ఏమిటి? ఆ షెడ్యూల్ 5లో ఆదివాసీల అనుమతి లేకుండా రాజ్యము అడవిలో ప్రవేశించకూడదు. ఎమినెంట్ డొమైన్ అని ఒకటి పెట్టుకున్నారు. బిడి శర్మ గారు నిరంతరంగా చెప్పారు ఈ ఎమినెంట్ డొమైన్ అనేది కూడా తీసేయవలసిందే. ఎమినెంట్ డొమైన్ అంటే ప్రజల అవసరాలకి ఒకవేళ ఖనిజాలు అవసరమైతే ప్రజా ప్రయోజనం కొరకు ప్రభుత్వం అక్కడికి ఆదివాసి ఒకవేళ వనరులు తీసుకుంటే ఆదివాసీల యొక్క అనుమతితో పోవచ్చు అనేటువంటి షెడ్యూల్ 5 యొక్క దాని స్ఫూర్తి. పోనీ ఆ షెడ్యూల్ 5 వచ్చిన తర్వాత కూడా షెడ్యూల్ 6 వచ్చిన తర్వాత కూడా వాటిని గౌరవించకపోవడం వలన ఆదివాసీలు మళ్ళీ తిరగబడితే దానికి అనుగుణంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ వచ్చింది, తర్వాత 170 వచ్చింది, తర్వాత ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ వచ్చింది. ఎన్నో కొత్త హక్కులు కొత్త చట్టాలు వచ్చాయి ఆదివాసీ హక్కుల యొక్క రక్షణ కొరకని. ఇన్ని చట్టాలున్నా కూడా ఇవాళ ఆదివాసీలు ఒక పోరాట దాంట్లోనే ఉన్నారు, కానీ తాము శాంతియుతంగా అక్కడ జీవించే పరిస్థితి లేదు. కనుక మనం ఇవాళ ఇక్కడ కూర్చొని అక్కడే శాంతిని సాధించడం ఎట్లా, ఆదివాసులు శాంతియుతంగా జీవించడం ఎట్లా, ఆత్మగౌరవంతో జీవించడం ఎట్లా, అడవిలో వాళ్ళకుండే హక్కులు ఏమిటి, వాళ్ళు ఒకవేళ ఈ అభివృద్ధి నమనం కాదు ఎందుకు కాదంటున్నారు. దీని కొరకనే ప్లానింగ్ కమిషన్ వాళ్ళు ఒక సబ్ కమిటీ కూడా వేశారు. దాంట్లో శంకరన్ గారు, బిడి శర్మ, తర్వాత బాలగోపాల్ గారు, వీళ్ళందరూ కూడా దాంట్లో సభ్యులే. నందిని సుందర్, వీళ్ళందరూ కలిసి బహుశా బేలా బేలా వరే పార్ట్ ఆఫ్ దట్ ప్లానింగ్ కమిటీ సబ్ కమిటీ బేలా వీళ్ళందరూ కూడా ఆ కమిటీలో కూర్చొని ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఏం చేస్తే అక్కడ శాంతి వస్తుంది, అక్కడ సమస్యలు ఏమిటి అనేది వాళ్ళు రాసి ప్లానింగ్ కమిషన్ వేసినటువంటి ఒక సబ్ కమిటీ ఇచ్చిన ఒక రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్ ఇంతవరకు బయటకు రాలేదు, ఆ రిపోర్ట్ను ఖాతరు చేయలేదు. ఇవాళ మనం సభాముఖంగా డిమాండ్ చేసినట్టే ప్లానింగ్ కమిషన్ సబ్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ను పరిశీలించండి. దాంట్లో వాళ్ళు సమస్యలని చెప్పారు, కారణాలని చెప్పారు, పరిష్కార మార్గాలు చెప్పారు. కనుక శాంతి కావాలంటే ఒక రాజకీయ ప్రక్రియ ద్వారా రావాలి. నేను ఎక్కువ మాట్లాడకూడదు అనుకుని ఓపెనింగ్ రిమార్క్ చేస్తున్నాను. అంబేద్కర్ గారు ఆయన ప్రజాస్వామ్యాన్ని నిర్వచిస్తూ ఒక ప్రామాణికమైన నిర్వచనం ఇచ్చాడు ప్రజాస్వామ్యానికి. ఆయన ఏమన్నాడంటే డెమోక్రసీ ఈజ్ ఏ గవర్నెన్స్ విచ్ ఇస్ టు బ్రింగ్ అబౌట్ రాడికల్ రెవల్యూషనరీ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ది సోషల్ అండ్ ఎకనామిక్ లైఫ్ ఆఫ్ పీపుల్ వితౌట్ బ్లడ్ షెడ్. ఇదే ఆయన చెప్పింది. అంటే రక్తపాతం లేకుండా సాధారణమైన మనుషుల జీవితంలో మౌలికమైన సామాజిక ఆర్థిక జీవనంలో మౌలికమైన మార్పులు తీసుకొచ్చేదే ప్రజాస్వామ్యం. ఆ బ్లడ్ షెడ్ అనేది ఏదైతుందో రక్తపాతం లేకుండా, అంటే రక్తపాతం లేకుండా మీరు సమాజంలో మౌలికమైన మార్పులు తీసుకురావడమే ప్రజాస్వామ్యం. అంటే ఇవాళ బస్తర్లో జరుగుతున్న దాన్ని ఒక రకంగా ఆయన ఊహించారు. కనుక ఇలాంటిది లేకుండా మనము ఇవాళ బస్తర్లో శాంతిని సాధించడం ఎట్లా, శాంతి సాధించి ప్రజల యొక్క మౌలిక సమస్యలు ఏవైతున్నాయో అవి చర్చకొచ్చి దానికి భారత ప్రభుత్వము శాంతి చర్చలు జరపడం మనం అడుగుతున్నామంటే, భారత ప్రభుత్వాన్ని మనమే అడుగుతున్నామంటే, ఒకవైపు ఇవాళ విప్లవ పార్టీ మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు, మీరు ఆ చర్చలకు సిద్ధంగా ఉండాలని, మీరు ఎలా చేస్తారో మొడాలిటీ ఏంటో మీరు దాన్ని డెవలప్ చేయండి, కానీ మాట్లాడండి. కానీ అట్లా మాట్లాడమే కాకుండా ఆదివాసులతో మాట్లాడండి, గ్రామాలకు వెళ్ళండి. ఎమ్మెల్యేలు మీరందరూ గ్రామాలకు వెళ్ళి అడగండి అక్కడ ఏం సమస్య అని, ప్రజలు ఏం కోరుకుంటున్నారో వినండి. ఆ వినడమే శాంతి, ఆ రాజకీయ ప్రక్రియనే శాంతి. కనుక శాంతి అంటే క్రియాత్మకంగా, సృజనాత్మకంగా, రాజకీయంగా, ప్రజాస్వామ్యంగా, మానవీయంగా ఆదివాసుల సమస్యను పరిష్కరించడం. అభివృద్ధి నమూనాలో ఏమైనా వాళ్ళు నిజంగానే దాంట్లో అభ్యంతరం, ఈ అభివృద్ధి నమూనాను పునఃపరిశీలించాయి. ఈ అభివృద్ధి నమూనా కాకుండా ఇంకా ఆల్టర్నేటివ్ ఆలోచించాయి. చరిత్రలో ఒకటే అభివృద్ధి నమూనా ఉండదు, చరిత్రలో చాలా పరిష్కార మార్గాలు ఉంటాయి. శాంతియుత పరిష్కార మార్గాలు కొరకు వెతకండి అని ప్రజల తరఫున, పౌర సమాజం తరఫున ఇవాళ మన మధ్యన అక్కడ ప్రజల మధ్యన బతుకుతున్న వాళ్ళు బేలా భాట్య కానీ, సోనీశ్వరి కానీ, ఆమె చాలా చాలా అంటే ఆమె సోనీశ్వరి గారు
రాజ్య హింస గురి అయ్యారు. బేలాభాగ్య 25 ఏళ్ళుగా అక్కడ ఆమె జీవిస్తుంది. ఆమె చాలా క్వాలిఫైడ్, చాలా సుఖంగా జీవించే అవకాశం చాలా ఉన్నాయి. ఆమె కావాలనుకుంటే ఎక్కడైనా ఆమెకు ఒక అవకాశం వస్తుంది. ఆమెకుండే క్వాలిఫికేషన్, ఆమె రాసిన పుస్తకాలు చూస్తే ప్రామాణికమైన పుస్తకాలు రాశారు. కానీ వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళతో జీవిస్తూ వాళ్ళ కష్టాలను చూస్తూ నిరంతరంగా వాళ్ళ తరఫున రాజ్యానికి రిప్రజెంటేషన్ చేస్తూ ఆమె అక్కడ పోరాటం చేస్తున్నారు. వాళ్ళిద్దరిని కూడా వాళ్ళ పిలిచాం. మనం పిలుస్తూనే వాళ్ళు వచ్చారు. అక్కడ జరుగుతున్న వాటి గురించి చెప్తారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా మనము చేయగలిగింది ఏమిటంటే ఒక విస్తృతమైన ప్రజాభిప్రాయాన్ని, పౌర సమాజాన్ని కాస్త మనం యాక్టివేట్ చేసి విస్తృత ప్రజాభిప్రాయం ఉంటే అది తెలంగాణ అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసిన శాంతి చర్చల్లో కోదండరామ్ గారు ఉన్నారు, నేనున్నాను, శంకరం గారు ఉన్నారు, బాలగోపాల్ ఉన్నారు, పొత్తూరు గారు ఉన్నారు, తారకం గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా శాంతి చర్చలో 15 మందిని 10 సంవత్సరాలు ప్రయత్నం చేస్తే శాంతి చర్చలు జరిగాయి. నిన్నెవరో ఒక ఆయన ఉత్తరంగా శాంతి చర్చలు అంటే వాళ్ళు బలపడతారు, వాళ్ళ ఆయుధాలు సమకూర్చుకుంటారు. అది ఒకటే కాదు, ఇటువైపు వాళ్ళు మాత్రం కూడుకుంటారా? ప్రజలు ఉన్నారు కదా, శాంతి ఉంటే ప్రజలు బలపడతారు కదా, ప్రజలు తమకేం కావాలో చెప్తారు కదా. అట్ట కాకుండా నన్ను చూడమే ఒకసారి శాంతి వస్తే వాళ్ళు బలపడతారు, ప్రజలు బలపడతారు. శాంతి వస్తే ప్రజలు బలపడతారు, ప్రజలు ఏం కావాలో తెలుస్తుంది, పరిష్కార మార్గాలు వస్తాయి, శాంతి బలపడుతుంది. అట్లెందుకు ఆలోచించకూడదు? ఎక్కడి ఒకే తరఫున ఆలోచించడం. అట కాకుండా సమాజంలో అక్కడ ఆదివాసులు పడుతున్న బాధలు, వాళ్ళ అడవిని నమ్ముకొని అక్కడ జీవిస్తున్నారు కాబట్టి ఆదివాసుల పట్ల మానవీయంగా ఆలోచించి అక్కడ ఒక ప్రజాస్వామిక సంస్కృతి పెరగాలని చర్చల ద్వారా సమస్యల పరిష్కారం అంటే అంబేద్కర్ గారు చెప్పిన రక్తపాతం లేకుండా వాళ్ళ జీవితంలో సామాజిక వాళ్ళ ఆర్థిక జీవనంలో మౌలికమైన మార్పులు, ఆయన రెవల్యూషనరీ ట్రాన్స్ఫర్మేషన్ అన్నారు. ఒక విప్లవాత్మకమైన మార్పు వాళ్ళ జీవితంలో ఒక రాజకీయ ప్రక్రియ ద్వారా సాధించడమే శాంతి. దాని కొరకనే ఇవాళ వచ్చిన మిత్రులందరినీ కూడా మేము సాదరంగా ఆహ్వానిస్తూ అందరం కూడా కలిసి ఆలోచించి శాంతిని ఎలా తీసుకురాగలం అనేటువంటి ప్రశ్న, ఇది ఇప్పటి ప్రశ్న కాదు, ఇది ఒక చారిత్రక ప్రశ్న. శాంతియుతమైన సమాజం వచ్చేదాకా మనం నిరంతరంగా ఏదో పనిచేస్తుంటుంది. పౌర సమాజం స్పందించడం ఇప్పటి చారిత్రక అవసరంగా భావించే ఈ సభ జరపడం జరుగుతుంది. వచ్చిన వాళ్ళందరూ కూడా భిన్నమైన రాజకీయ పార్టీల నుంచి వచ్చారు, చాలా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు వచ్చారు. కోదండరామ్ వచ్చాడు, పెళ్లి నాయక్ గారు వచ్చారు, వినోద్ వచ్చారు. వీళ్ళందరూ కూడా భిన్న రాజకీయ పార్టీలకు చెందిన వాళ్ళు. భిన్న రాజకీయ పార్టీలకు చెందినా కూడా వాళ్ళకి కన్సర్న్ ఏదైనా చేద్దామనేటువంటి ఇంకా వాళ్ళకు ఒక ఆకాంక్ష ఉంది, కోరిక ఉంది. అందుకే వాళ్ళు వచ్చారు మన ఆహ్వానాన్ని మన్నించి. వాళ్ళని కూడా మేము ఈ సభకు ఆహ్వానిస్తూ వచ్చినందుకు మీకు అభినందనలు చెప్తూ